బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక చాలామంది బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో మాజీ ఎమ్మెల్యేలనండి, లేకపోతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళనండి, లేకపోతే జిల్లా స్థాయి నాయకులనండి, నియోజకవర్గాల స్థాయి నాయకులనండి, మొత్తం మీద అన్ని స్థాయిలో ఉన్న నాయకుల్లో చాలామంది బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దేనికి అంటే దీనిలో రెండు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ను బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇవ్వలేకపోతుంది. ఒక విశ్వాసాన్ని వాళ్ళలో కల్పించలేకపోతుంది. పార్టీ నాయకుల్లో కల్పించలేకపోతుంది. పార్టీ నాయకుల్లో కల్పించలేకపోతున్నందున పార్టీ కార్యకర్తల్లో కూడా అదే మెసేజ్ వెళుతుంది. మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో, మనము ఇంకా ఇప్పుడే మన భవిష్యత్తు ఏంటో ఏదో ఒక పార్టీలో చేరి చూసుకోవడం బెటర్ అనే ఒక కంక్లూషన్కు ఆల్మోస్ట్ అందరూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎపిసోడ్ తాజాగా మనకు కనిపిస్తుంది. గువ్వల బాలరాజు 2 సార్లు అచ్చంపేట నుంచి రిప్రజెంట్ చేశాడు. ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఆయన బీజేపీలోకి పోతాడా, కాంగ్రెస్లోకి పోతాడా అనేది పక్కన పెడదాం. బీఆర్ఎస్ నుంచి అయితే బయటకు వెళ్ళడానికి ఆయన రెడీ అయిపోయాడు. ఆ మేరకు రిజిగ్నేషన్ కూడా ఇచ్చేసాడు, కేసీఆర్ పంపించేశాడు. నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు, లేకపోతే సరే నా రాజీనామాను ఆమోదించడని పార్టీ సభ్యత్వానికి పట్టణానికి రాజీనామా చేసి ఆయన బయటకు వెళ్ళిపోయే పరిస్థితిలో బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఏ పార్టీలో పోతాడనేది మనకు 1-2 డేస్లో తెలిసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా మనకు కనిపిస్తున్నది కానీ, మనకు తెలుస్తున్నది కానీ, ఆయన బీజేపీలో చేరడానికే సిద్ధపడుతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఆయన కూడా అటువంటి హింట్ ఇచ్చినట్టుగా కూడా ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. ఆ ఆడియో నిజానిజాలు అయితే మనం చెప్పలేం కానీ, నిర్ధారించలేం కానీ, ఆ ఆడియోలో ఏముందంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మేరకు పార్టీలో విత్ ద పార్టీ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే, ఆ జరిగిన నాడు మనం బీఆర్ఎస్లో ఉండడం ఎందుకు, బీజేపీలో చేరితే బెటర్ అనే ఒక మాట ఆయన నుంచి వచ్చినట్టుగా ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ఆడియో సంగతి ఏమిటో బాలరాజే చెప్పాలి, గువ్వల బాలరాజే చెప్పాలి. కానీ ఆయన చెప్పిన దాంట్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా కాదని పక్కన పెడితే, ఒకటైతే వాస్తవం. ఆయన చెప్పిందంటే పార్టీలో చర్చ జరుగుతోంది అని అన్నాడు. ఇది చాలు. బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కావడానికి ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చేయవలసినంత చేసి పారేశారు. ఆమె లక్ష్యం ఏదైనా ఉండొచ్చు, ఆమె ఉద్దేశాలు సదుద్దేశమే కావచ్చు, పార్టీని బాగుపరచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ మాట్లాడుతున్నానని కూడా ఆమె క్లెయిమ్ చేయొచ్చు. కానీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కుట్ర జరుగుతుందని కవిత చెప్పిన నాటి నుంచి దీనికి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద పడవ కూడా దానికి చిల్లు పడేది. ఏదైనా పడవ మునగడానికి ముందు చిన్న చిల్లు చాలు, అది ఇప్పుడు పెద్దగా మారిపోతూ వస్తుంది. అంటే ఆ చిల్లు మొత్తం పడవ మొత్తం పెద్ద రంధ్రం పడుతున్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ ఎపిసోడ్ ఏమిటి, సీఎం రమేష్, బీజేపీ ఎంపీ రమేష్ మాట్లాడుతూ, మా ఇంటికి ఢిల్లీలో కేటీఆర్ వచ్చాడు. అంత పాత స్టోరీ, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం. కేటీఆర్ వచ్చి మాట్లాడాడు, విలీనానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమిటి, లేకపోతే జరిగిన ప్రయత్నాలు ఏమిటి, సీఎం రమేష్ బీజేపీ అగ్రనాయకత్వంతో ఏం మాట్లాడాడు, సంప్రదింపులు ఏమిటి, రాయబారాలు ఏమిటి, ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఆ తర్వాత అది ఎట్లా నిష్ఫలమైంది, అంటే ఫలితం లేకుండా ఎట్లా పోయింది ఏంటి అనేది అంతా కూడా అన్ని పత్రికల్లో వచ్చాయి, టీవీలో కూడా వచ్చాయి, ఆ వార్తలు తెలుసు. సో ఇప్పుడు నేను చెప్తున్న సీక్వెన్సెస్ ఏంటంటే, ఒకటి కవిత, 2 సీఎం రమేష్, 3 గువ్వల బాలరాజు. ఏంటి ఈ ముగ్గురికి సంబంధించిన కామన్ పాయింట్ ఏంటంటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. ఇది కామన్ పాయింట్. ఇది బీఆర్ఎస్ పార్టీని నవనాడులను కుంగదీసే అంశం. ఇది బీఆర్ఎస్ పార్టీ నవనాడులను కుంగదీసే అంశం. ఎందుకంటే బీజేపీలో చేరడం అనే సంబంధించి, విలీనానికి సంబంధించి అసలు మేము ప్రయత్నాలే చేయలేదనో, అసలు మేము దానికి సంబంధించిన చర్చ జరగలేదనో గట్టిగా చెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు.
దాన్ని బలంగా ఖండించడానికి కేటీఆర్, హరీష్ కూడా సిద్ధంగా లేడు. అంటే ఏదో జరుగుతోంది, జరిగింది అనేది అందరూ అనుకునే ఒక వాతావరణం అయితే ఏర్పడిపోయింది. దట్టు మీ కవిత చెప్పిన తర్వాత, స్వయంగా పార్టీ అధినేత కూతురే కవితే ఆ విషయం చెప్పిన తర్వాత దానికి చాలా శాంటిటీ వచ్చింది. అది నిజమే అనే ఒక చర్చ జిల్లాలో కూడా జరుగుతోంది. సో ఇక బీజేపీలో చేరిన, టీఆర్ఎస్లో ఉన్న ఒకటే అనే ధోరణి ఉన్నప్పుడు బీజేపీలో చేయడమే బెటర్ అనే కంక్లూషన్కు గువ్వల బాలరాజన్ రావచ్చు, రేపు మరి జనార్దన్ రెడ్డి రావచ్చు, రేపు వీరం హర్షవర్ధన్ రెడ్డి అని రావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి అని రావచ్చు, లేకుంటే రేఖా కాంతారావు అని రావచ్చు, ఇంకెవరు రావచ్చు. ఇప్పుడు నేను ఈ పేర్లు ఎందుకు చెప్పానంటే, ఈ 4 పేర్లు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు అంటే దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ కూడా లింక్ అయింది. చూడండి, మనందరికీ తెలిసిన ఇష్యూ 2022 అనుకుంటా, అంతే కదా, 2022లో ఈ ఎపిసోడ్ జరిగింది. ఏది, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నుంచి ఎవరు రామచంద్ర భారతి అండ్ ఎవరు సింహయాజీ, నందకుమార్ వీళ్ళంతా వచ్చారు, కలిశారు, మాట్లాడారు, అదంతా కూడా ట్రాప్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ తర్వాత పోలీసులు రైడ్ చేశారు, వాళ్ళందరూ పట్టుకున్నారు. ఎవరిని, రామచంద్ర భారతి అండ్ ఎవరు సింహయాజీ, నందకుమార్ వీళ్ళని అరెస్ట్ చేశారు, బయటకు పంపించారు, ఇది కోర్టు రిమాండ్కి పంపించారు. అంత బాగానే. కానీ మొయినాబాద్ ఫామ్ హౌస్లో అప్పుడు ఉన్న 4 ఎవరు ఎమ్మెల్యేలు, ఈ 4 పువ్వుల బాలరాజు, రేఖా కాంతారావు, అట్లానే హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళు పువ్వుల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు, 4 ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అప్పట్లో జరిగినట్లు చెప్పిన ఆరోపణలు, లేకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చేసిన హడావుడి, స్క్రీన్ పై చూపెట్టిన వీడియోలు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది అంటే ఊటకమని అర్థమవుతుంది. అంటే ఇదంతా ఒక కల్పిత కథ అని అర్థమవుతుంది, అంటే క్రియేషన్ అని అర్థమవుతుంది. ఈ మాటలు గువ్వల బాలరాజు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, డైరెక్ట్ చెప్పట్లేదు. నాకు ఏ పాత్ర ఇచ్చారో నా పాత్ర పోషించా అంటున్నాడు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఆ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలను ఎంపిక చేసి వాళ్లను ఫామ్ హౌస్కు పంపించి వాళ్లతో బీజేపీ నాయకులు వచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడే వాతావరణం ఒకటి క్రియేట్ చేసి, బీజేపీ వాళ్ళు అప్పుడు బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కానీ మరొకరు కానీ వాళ్ళ డైరెక్షన్తో బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మొయినాబాద్ ఫామ్ హౌస్కి వచ్చి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈ మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం నడిచింది, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేశారంటూ కేసీఆర్ ఎట్లా రంకెలు వేశాడో మనం చూసాము. ఆయన ఏ రకంగా చెలరేగాడో మనం చూసాం. బీజేపీని, ప్రధానమంత్రి మోడీని ఏ రకంగా ఆయన తిట్టిపోసాడో చూసాము. మనం అన్నీ మనకందరికి ఇప్పుడు కూడా వీడియోలు మనకు కనిపిస్తాయి. దీంట్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. సరే, అవన్నీ అదంతా పెద్ద స్టోరీ ఫోన్ ట్యాపింగ్తో కూడా ముడిపడింది. ఎందుకంటే ఇది వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి కొనుక్కొచ్చారు. ఎవరు, స్పై కెమెరాస్ ఉంటాయో, హై లెవెల్ కెమెరాస్ వీళ్ళు కొనుక్కొచ్చి అక్కడ ఫిక్స్ చేశారు ఆల్రెడీ. అంటే ముందే ప్రీ ప్లాన్డ్ వ్యవహారం ఇదంతా. ఇది అలా సడన్గా జరిగిన వ్యవహారం ఏమి కాదని కూడా మనకి ఇప్పుడు అన్ని విషయాలు వచ్చేసినాయి, బయటకు వస్తున్నాయి. అప్పుడు జరిగిన కేసులో ముందుగా పైలట్ రోహిత్ రెడ్డి ఆ పార్టీలో చేరడానికి యాక్చువల్గా ఎఫర్ట్ పెట్టాడు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అది కేసీఆర్కు లీక్ అయిన తర్వాత అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడేటట్టు ఉందని ఆయన కేసీఆర్ అప్రూవర్గా మారి ఈ మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిచినట్లుగా ఒక కథను నడిపించాడు అండర్ ది డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్. ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఎవరు, గోల బాలరాజు ఏం చెప్తున్నాడు, నన్ను ఒక టాస్క్ ఇచ్చి పంపించారు, నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఇదంతా జరిగింది, పోలీసు వచ్చి రైడ్ చేయడము, ఆ తర్వాత ఇదంతా జరిగిందని చెప్తున్నాడు.
అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఫస్టే చెప్పాను ఈ వీడియోలో, బీఆర్ఎస్ పార్టీ ఒకటి మళ్ళీ తాము అధికారంలోకి వస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ను పార్టీ శ్రేణుల్లో, పార్టీ నాయకుల్లో వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోవడం ఒక యాంగిల్. రెండవది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు రోజుకు బలపడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను క్రియేట్ చేస్తున్నాడు తెలంగాణలో. అంటే కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం పెరుగుతోంది. ఈ రెండు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి బీఆర్ఎస్ పార్టీలో విత్ ఇన్ ద పార్టీ గొడవలు ఉన్నాయి, కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయి, అంతర్గతంగా పార్టీ విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, పార్టీ చీలిపోయే పరిస్థితులు ఒకటి కనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలో ఇక ఇవ్వడలేని వాళ్ళంతా బీజేపీ లేదా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ లేదా కాంగ్రెస్లోకి చాలామంది వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒక సీటు కంటోన్మెంట్ కోల్పోయింది, అది కాంగ్రెస్ గెలుచుకుంది. మిగతా 38 మందిలో 10 మంది కాంగ్రెస్లో చేరిపోయారు, ఇంకా 28 మంది మిగిలారు. ఆ 28 మందిలో కూడా ఎంతమంది రేపు ఎన్నికల దాకా 2028 దాకా ఉంటారో, మధ్యలో వెళ్ళిపోతారో, డేట్లో వెళ్ళిపోతారో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది.